ఆధునిక భారత జాతిపిత జ్యోతిబా పూలే ద్విశత దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీన సామాజిక విప్లవం పేరిట రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నయనాల కృష్ణరావు చెప్పారు. శనివారం సాయంత్రం 4 గంటలకు గోదావరి గట్టున ఉన్న పూలే అంబేద్కర్ భవన్ లో జరగనున్న ఈ సదస్సులో ప్రధాన వక్తగా బీసీ రిజర్వేషన్ల సిఫార్సు యోధుడు బీపీ మండల్ యాదవ్ మానవుడు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురాజ్ యాదవ్ హాజరు కానున్నారని ఆయన తెలిపారు. బుధవారం పూలే అంబేద్కర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో నయనాల కృష్ణారావు మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక విప్లవం అంశంపై ప్రొఫెసర్ సురాజ్ యాదవ్ పూలే సిద్ధాంతం వర్తమాన పరిస్థితులకు అన్వయింపు అంశాలపై తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు కులం దాని నిర్మాణం కూల్చివేత అంశంపై సీనియర్ జర్నలిస్టులు మలసాని శ్రీనివాస్ ప్రసంగించారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరవుతారని చెప్పారు. మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ, బుట్ట వీరబాబు, బుడ్డిగ రవి, పుచ్చల రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ పాల్గొన్నారు. పూలే గారి యొక్క 199వ జయంతి రేపు ఏప్రిల్ 11న రానుంది. మరి 100 సంవత్సరాలకు మనం లేము, 200 సంవత్సరాలకు మనం ఉండము, 300 సంవత్సరాలకు మనం ఉండము, 200 సంవత్సరాలు ద్విశత జయంతి చేసేటటువంటి అదృష్టం మనకు కలిగింది. కాబట్టి ఈ దేశంలో ఉన్న బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పండగలా చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పూలే సామాజిక చైతన్య వేదిక రాజమండ్రిలో ఉన్నటువంటి వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుల సంఘాలు ప్లస్ అనేక సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా 1 సంవత్సరం పాటు ఈ ద్విశత జయంతి కార్యక్రమాలని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని కూడా ఈ ద్విశత జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుచేత ఏప్రిల్ 11 తొలి రోజున సాయంత్రం 4 గంటలకి ఇదే పూలే అంబేద్కర్ భవన్లో రాష్ట్ర స్థాయి సెమినార్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ సెమినార్కి భారతదేశంలో ఆర్టికల్ 340 ప్రకారం బీసీల కోసం వేసినటువంటి కమిషన్కి అధ్యక్షత వహించినటువంటి బీపీ మండల్ గారు, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క మనుమడు సురాజ్ మండల్ గారు, ప్రొఫెసర్ గారు కీనోట్ స్పీకర్ కింద ఈ సెమినార్కి అటెండ్ అవుతున్నారు. అలాగే పద్మశాలి ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, కవి, రచయిత బిఎస్ రాములు గారు కూడా, ఆయన బీసీ కమిషన్కి చైర్మన్ చేశారు తెలంగాణలో, ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళ జీవితాలను సర్వతోముఖాభివృద్ధి చెందడానికి మీరు కృషి చేయాలని, మీకోసం మీరు పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తూ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.